కేంద్ర ప్రభుత్వం వరి రైతులను పట్టించుకోవడం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎంఎస్పీ ప్రకటించి చేతులు దులుపుకుందని ఆరోపించారు. బీజేపీ నేతలు ఇప్పుడు బస్సు యాత్ర అంటూ బయలుదేరారంటూ మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ నేతలు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే జూలూరుపాడు టన్నెల్ పనులు కూడా పూర్తి చేస్తామని చెబుతున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బీడు భూములను పచ్చని పంట పొలాలతో తడపాలన్నది ఆయన కోరిక. కళ్ళ ముందే లక్షల ఎకరాలకు నీరు అందించాలన్న తపన. ఎప్పుడు చూసినా కళ్ళ ముందే మొత్తం వేల క్యూసెక్ల నీటి కూడా సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీటినంతా కూడా సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలని తపన కొన్ని రోజుల్లోనే తీరబోతుంది. మనతో మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్, చెప్పండి, మీ రాజకీయ కళ అని పదే పదే చెప్తున్న సీతారామ ప్రాజెక్టు మరికొన్ని రోజుల్లో నెరవేరబోతుంది. ఇప్పుడు యాతాయాల కుంటను కూడా దగ్గరుండి పరిశీలించారు. ఎలా రైతులకు ఏం చెప్పబోతున్నారు? నా జీవితంలో ఇంతకంటే సంతృప్తికరమైన రోజులు మరొకటి ఉండవు. కానీ నేను మొట్టమొదటి నుంచి 1983 సంవత్సరం నుంచి నేను ఏదైతే కలలు కన్నానో అది ఫేజ్డ్ మేనర్లో ప్రతి ముఖ్యమంత్రి నేను పనిచేసి, కాబట్టి దీనికి సంబంధించిన మా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా డిపార్ట్మెంటు, ఏజెన్సీలు అందరూ కష్టపడి టన్నెల్ని సంవత్సర కాలంలో పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లైనింగ్ కూడా త్వరగా పూర్తి చేసుకుంటే ఈ సంవత్సరంలోనే గోదావరి జలాలు సత్తుపల్లి ప్రాంతానికి వెళ్తాయి. అంతకంటే ముందు జూన్ జూలై మాసంలో ఎప్పుడు గోదావరి వస్తే అప్పుడు వైరా ప్రాజెక్టు ద్వారా తల్లాడ, కల్లూరు, పెనుబెల్లి మండలాల యొక్క నాగార్జున సాగర్ ఆయకట్టుకి కృష్ణా జలాలు రాకపోయినా కూడా సక్రమైన సమయంలో వాటికి కూడా గోదావరి నీళ్ళు ఇచ్చి ఆ రైతుల పంటలు కూడా పండించే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అంటే పాలేరు రైతుల, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కాళ్లను కడుగుతాయని పదే పదే చెప్తున్న మీరు ఎప్పుడు పాలేరు రిజర్వాయర్కి అనుసంధానం అవుతుంది? ఆ టన్నెల్ అవ్వాలి. జూలూరుపాటు టన్నెల్ అయితేనే పాలేరు రిజర్వాయర్కి వస్తాయి. రేపటి నుంచి ఆ టన్నెల్ కూడా ఆ ప్రభుత్వం నిర్ణయించాల. వాళ్ళు కెనాల్ డిజైన్ చేశారు. టెక్నికల్గా అది కెనాల్ సాధ్యం కాదు, ఇంత డెప్త్ కెనాల్ తవ్వితే కొలాప్స్ అయిపోద్ది, మీరు టన్నెల్కి వెళ్ళాలని చెప్పి టెక్నికల్ టీము పోయిన సంవత్సరమే వాళ్ళ యొక్క రిపోర్ట్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా టన్నెల్కి వెళ్తున్నాం. ఆ టన్నెల్ కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా పాలేరుకి నీళ్లు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇల్లందు నియోజకవర్గానికి రోళ్లపాడు మీరు ఉన్నప్పుడు చేసినటువంటి రిజర్వాయర్కి సంబంధించి అది పూర్తి స్థాయిలో కూడా పెండింగ్ ఉంది. ఆ ప్రాంత ప్రజలు కూడా గోదావరి జలాలు కావాలని కోరుతున్నారు. ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? దానికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ జరిగింది. లలితాపురం ట్యాంకు నుంచి మళ్ళీ ఒక లిఫ్ట్ తీసుకొని రోళ్లపాడు, బయ్యారం, అట్లాగే మహబూబాద్ జిల్లాకు కూడా ఈ గోదావరి జలాలు వెళ్ళాలంటే ఇదొక రకమైనటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి రెడీకి పెట్టాము. కానీ టన్నెల్ కాకుండా ఫారెస్ట్ క్లియరెన్స్ ఆ కెనాల్ లలితాపురం దాకా వెళ్లకుండా దాన్ని మనం ఇప్పుడు పనులు మొదలు పెట్టినా పెద్ద ఉపయోగం ఉండదని, నెక్స్ట్ ఇయర్ ఏదైతే టన్నెల్ పూర్తవుతుందో ఇల్లెందు నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి మహబూబాద్ జిల్లాకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే అవకాశం. అంటే రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు వైఫల్యం చెందిందంటూ బీజేపీ బస్ యాత్ర కూడా ప్రారంభించింది. దీనిపై ఏమంటారు? ఇందాకనే చెప్పాను, ఈ మూల కారణం బీజేపీ. ఎంఎస్పీ ఏదైతే ప్రకటిస్తారో ఎంఎస్పీ ధరకి కొనాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఆ యొక్క బాధ్యతను వదిలేసి తెలంగాణ ప్రభుత్వం మీద భారం వేసి ట్రాన్స్పోర్ట్కి కావాల్సినటువంటి డీజిల్ సప్లై చేయలేనటువంటి అసమర్థులు, అదేవిధంగా పక్కన పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగి బంగ్లాదేశ్లో క్రైసిస్ వచ్చి బీహార్లో సమస్యలు వచ్చి అమాలీలు కూడా బయట రాష్ట్రాల నుంచి రావాలి. అదే ప్రొక్యూర్మెంట్ టైంలోనే అమాలీల సమస్య వచ్చింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీకి మేము ధాన్యం తీసుకోము, మొక్కజొన్నలు తీసుకోము, జొన్నలు తీసుకోము, మాకు బాధ్యత లేదని నిర్లక్ష్యంగా ప్రకటించినటువంటి దౌర్భాగ్యులు రైతుల గురించి మాట్లాడితే రైతులు నమ్మే పరిస్థితి లేదు. ఈ రైతులు రోడ్డును పడి కన్నీళ్లు కాల్చడానికి మూల కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నా, కాబట్టి మీరు ఎంఎస్పీ ప్రకటించిన ధరకి మా రైతులు పండించినటువంటి ప్రతి పంటని కొనుగోలు చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్. మొత్తంగా చూసుకున్నట్లు మరి కొన్ని రోజుల్లోనే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపైన కూడా తుమ్మల కౌంటర్ చేశారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, సత్తుపల్లి.